Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 25వ శ్లోకము. శ్రీ భగవానువాచ ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ధ్యానే నాత్మని పశ్యంతి కేచిదాత్మాన మాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ శ్లోకమునకు భావము: ఆత్మను, ప్రత్యేగాత్మను లేక పరమాత్మను కొందరు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగము ద్వారా తన యందు చూచుచున్నారు, సాక్షాత్కరించుకొనుచున్నారు. అట్లే మరికొందరు సాంఖ్యయోగము చేతను, ఇంకా కొందరు కర్మయోగము చేతను చూస్తున్నారు, అనుభూతమనర్చుకుంటున్నారు. జనులు వారి వారి అంతఃకరణమును అనుసరించి భిన్న భిన్న సంస్కారములు కలిగి ఉంటారు. అట్టి సంస్కారములకు అనుగుణముగానే వారు భగవంతుని గురించి ప్రయత్నిస్తారు. కొందరు ధ్యానమందు, కొందరు భక్తి అందు, కొందరు జ్ఞానమందు, కొందరు కర్మయందు ఇష్టము కలిగి ఉంటారు. ఏ మార్గమును అనుసరించినను శుద్ధ చిత్తముతో కూడి ప్రయత్నించిన ఎడల భగవానుని సాక్షాత్కరింపగలరని ఇక్కడ చెప్పబడినది. అన్నియు ఒకే లక్ష్యమును పొందింపజేయుట వలన అన్ని మార్గములను సమానములే అగును. వారి వారి మనస్తత్వమును అనుసరించి ఆయా మార్గములను అనుసరించుటకు అందరూ స్వతంత్రులై ఉన్నారనియు ఈ శ్లోకము ద్వారా మరియు రాబోవు శ్లోకముల ద్వారా స్పష్టము చేయబడినది. ఇచ్చట ధ్యానయోగము, సాంఖ్యయోగము, జ్ఞానయోగము, కర్మయోగము అను 3 యోగములు చెప్పబడినవి. భక్తి యోగము ధ్యానయోగమందు అంతర్భూతమై ఉండుట చేత ఇక్కడ ప్రత్యేకముగా చెప్పలేదు. పశ్యంతి, చూచుచున్నారు అని చెప్పుట వలన భగవంతుడు ఒక పరోక్ష వస్తువు కాదని, ప్రత్యక్షముగా జనులు అతనిని చూడగలరనియు అనుభూతమనర్చుకొనగలరనియు తెలియచున్నది. కావున ఇంకా దైవ ప్రాప్తి విషయమై జనులు సందేహింపనవసరము లేదు. మరియు దేవుడున్నాడా లేడా అను సంశయమునకు ఇక్కడ తావు లేదు. ఎలా అనినా నీవు దేవుని చూడగలవు. మహాత్ములు ధ్యానాదులచే ఆ ప్రకారము చూచుచున్నారు అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా చెప్పివేశారు. ఆత్మని తనయందే అని చెప్పుట వలన పరమాత్మ ఎచ్చటనో కాదు, తనయందే పొందబడుచున్నాడని తెలియచున్నది. దీనిచే భగవంతుని అతి సమీపత్వము వెల్లడి అవుతోంది. తన హృదయమందే పరమాత్మ కలడని చెప్పుటచే అతనికై ఇతరత్రా వెతుకు ప్రయత్నములను క్రమముగా తగ్గించుకొని మనుజుడు హృదయ సంశోధనమునకై ప్రయత్నించవలేను. మరియు ఆత్మన అని చెప్పుటచే ఏ మార్గమును అనుసరించినను శుద్ధ చిత్తము ఒకటియే తనయందున్న ఆత్మరూపమును పొందుటకై ఏకైక సాధనమని గ్రహించవలెను. అది ఒకటియే మోక్షద్వారమును తెరుచుటకు తాళం చెవి అయి ఉన్నది. కావున మోక్ష సాధనము వారి వారి చేతులలోనే ఉన్నది. తమ మనస్సును తాము శుద్ధము చేసుకొని సంస్కరించుకొని పరమాత్మ వైపునకు వెళ్ళుటయే ముక్తికి సాధనము.
సామాన్యంగా కొందరు కర్మయోగమును తక్కువగాను జ్ఞానయోగమును అధికముగాను చెప్పుకుంటూ ఉంటారు. కానీ భగవానుడిక్కడ కర్మయోగమునకు జ్ఞాన ధ్యాన యోగములతో సరిసమాన స్థాయిని ఇచ్చి గౌరవించారు. ఎలా అనినా నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధి ద్వారా జ్ఞానావిర్భావమునకు హేతుభూతమై జ్ఞానయోగ ఫలమగు భగవత్ సాక్షాత్కారమును కలుగజేయుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.